ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ హసన్పర్తి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు చెప్పండి. సాయి మాధవి, ప్రశాంతంగా స్వచ్ఛందంగా పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం ఒక్కటైతే అంటే ఎవరికి వారుగా అటు స్త్రీలకు స్త్రీలు ఇటు పురుషులకు యథావిధిగా అంటే క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ 52 మంది పోటీలో ఉన్న నేపథ్యంలో 5 ఫోల్డింగ్లు చేయాల్సి వస్తుంది. 5 ఫోల్డింగ్ చేయాలంటే బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఇప్పాలి, మళ్ళీ ఓటేసిన తర్వాత ఫోల్డ్ చేసి వేసే నేపథ్యంలో కొంత లేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లు చాలా చిన్నగా కలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు సాయి మాధవి, ఓవైపు స్త్రీలు ఓవైపు పురుషులు అంటే తమ ఐడి కార్డుల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే కూడా 20% వరకు పోలింగ్ నమోదైంది. అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించి చూసుకుంటే ఇటు నల్లగొండ, ఇటు ఖమ్మం, ఇటు వరంగల్ అంటే ఈ 3 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే వరంగల్ జిల్లాలోనే అతి ఎక్కువ ఓటర్లు గ్రాడ్యుయేషన్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే టోటల్గా 605 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం మీద ఈరోజు 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు సాయి మాధవి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ అంటే 3 ఉమ్మడి జిల్లాల పరిస్థితి చూసుకున్నా కూడా 34 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే అత్యధికంగా 1,73,406 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న నేపథ్యం అంటే నల్లగొండ, ఖమ్మం కంటే కూడా వరంగల్లోనే ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వచ్చి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ బ్యాలెట్ పేపర్ నేపథ్యంలో దాన్ని 5 ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. ఆ బ్యాలెట్ పేపర్ జంబో బ్యాలెట్, దాన్ని ఫోల్డ్ చేసి వేసే నేపథ్యంలో చాలా కొంత టైం పడుతున్న నేపథ్యంలో కూడా క్యూ లైన్లు భారీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు పోలీసులు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది సాయి మాధవి. ఒకవేళ 4 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే మాత్రం వారికి కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పించారు. ఇంకోవైపు స్ట్రాంగ్ రూమ్ అంటే ఇవన్నీ కూడా ఓటింగ్ సార్లంతా అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. ఇంకోవైపు చూసుకోవచ్చు మన విజువల్ ద్వారా ప్రత్యక్షంగా అంటే తమ ఓటు హక్కును వినియోగించుకునే తమ ఓటర్ అంటే ఐడి కార్డు ఏదైనా గుర్తింపు పొందిన ఐడి కార్డును పట్టుకొని వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఎండ వేడిమి నేపథ్యంలో టెంట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు కొంత వెదర్ కూడా సహకరిస్తుందని చెప్పొచ్చు. ఓవైపు స్త్రీలు మరోవైపు పురుషులు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు సాయి మాధవి. ఇంకోవైపు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి ఇటు పింగిలి కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైతే అధికారులు ఎక్కడ కూడా ఎవరికి ఆటంకాలు కలగకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడి వారక్కడ అంటే స్వచ్ఛందంగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 52 మంది ఉన్న నేపథ్యం ఒకేతైతే ఓటు హక్కును వినియోగించుకోవాలంటే జంబో బ్యాలెట్ ఇది చాలా పెద్దగా ఉంది. బ్యాలెట్ పేపర్ అంటే ఈవీఎంలు అయితేనేమో త్వరితగతిన అయిపోయేది. కానీ ఈ జంబో బ్యాలెట్ అయిన నేపథ్యంలో మినిమం ఒక్కొక్కళ్ళకు 3 నిమిషాల టైం అయినా పడుతుంది. దీంతో కొంత లేట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయి మాధవి. ఏదేమైనా కానీ మరోవైపు ఇటు ఓటర్లకు సంబంధించి ఇటు తాగునీటి సౌకర్యం కావచ్చు, టెంట్ కావచ్చు అంటే వెండబడి నుంచి ఉపశమనం కల్పించేందుకు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనం ప్రత్యక్షంగా క్యూ లైన్ చూడొచ్చు. భారీ క్యూ లైన్లు ఉన్నాయి. అంటే ముఖ్యమైన కారణం మాత్రం ఈవీఎంస్ అయితే త్వరితగతిన అయిపోయాయి. కానీ ఇది బ్యాలెట్ పేపర్ కనుక 5 ఫోల్డింగ్ చేయాలి. జంబో బ్యాలెట్ 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంటే దీన్ని ఫోల్డింగ్ చేసి వాళ్ళు ఇస్తారు. ఆ ఫోల్డింగ్ నిప్పి బ్యాలెట్ ఓట్ వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి వేయాలంటే కొంత టైం పడుతుంది. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లు భారీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయి మాధవి. మొత్తం మీద అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఇటు హసన్పర్తికి సంబంధించి చూసుకుంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాము. 9 గంటల నుంచి ఇప్పటి వరకు 10 గంటల వరకు అంటే 8 నుంచి 10 వరకు 20% పోలింగ్ నమోదైంది. ఇంకోవైపు సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ నడుస్తుందని చెప్పొచ్చు సాయి మాధవి. 4 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వారికి ఓటు వేసే హక్కు కల్పించారు. మనకు దీనికి సంబంధించి చూసుకుంటే 4వ తారీఖు నాడు ఇటు లోక్సభకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది. 5వ తారీఖు నాడు ఎమ్మెల్సీకి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. అంటే మొత్తం మీద ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మాత్రం పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. క్యూ లైన్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాకపోతే బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉన్న నేపథ్యంలో కొంత టైం తీసుకుంటున్న నేపథ్యం మన కనిపిస్తుంది సాయి మాధవి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగట్లేదు. ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుంది. స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది సాయి మాధవి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.